అస్మద్గురుభ్యో నమః. భగవద్గీతం 7వ పదిలో 2వ తిరువాయమజి కంగులు పగలమనేటువంటి తిరువాయమజి. ఆడవాళ్ళు తాము చేసే భగవదనుభవాన్ని స్థానాల తన్మై అన్నట్టుగా ఆంధావనతోనూ, నాయికావస్థలోను, తాయిమారవస్థలోను, తోజుమారవస్థలోను ఇలా 4 విధాలుగా భగవదనుభవాన్ని చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు. అందులో ఈ తిరువాయమజి తాయిమారవస్థలో అనుభవించేటువంటి తిరువాయమజి. అందులో మనము 10వ పాత్రంలో ఉన్నాము. ఇప్పుడు 10వ పాత్రం. முடிவுகள் தனக்கு ஒன்னருகிலேனென்றும் மூலகாலியே என்னும் அடிகமழ் கொண்டை தடையனே என்னும் நான் முகக்கடவுளே என்னும் வழிவிடைவானார் வானோர் தலைவனே என்னும் பொன் திருவரங்கனே என்னும் அடியடையாதாள் போல் சிவள் அணுகி அடைந்தனர் முகில் வண்ணனடியே. முடிவுகள் తనకు ఒన్నరిగిలేనెన్ను మూలగాలియే ఎన్ను. ఏమంటూ ఉంటుందో తెలుసా అమ్మాయి? మా అమ్మాయి முடிவுகள் తనకు ఎన్ను முடிவுகள் తనకు ఒన్నరిగిలేనెన్ను. ఇవల్ తనకు முடிவு ఒన్ను అరిగిలేనెన్ను. ఇవల్ తనకు ఈ నాయిక முடிவு ఈ నాయిక ఇవళ్ళంటే ఈ నాయిక తనకు మూడివు దుఃఖనాశమునకు ఉపాయము ఒండు అరిగిలేను, ఒకటియో తెలుసుకోలేను అని ఎన్ను చెప్తూ ఉంటుంది. మూలగాలియే ఎన్ను. మూడు లోకాలకి నిర్వాహకుడా అని చెప్తూ ఉంటుంది. కడిగమట్టుకొండై జడయ్యనే ఎన్ను. మిక్కిలి పరిమళిస్తూ ఉన్నటువంటి కొండయ్యని పుష్పాన్ని జటయందు ధరించినటువంటి రుద్రుడికి నిర్వాహకుడా అని చెప్తూ ఉంటుంది. నాన్ముఖక్కడవుడే ఎన్ను. చతుర్ముఖ బ్రహ్మగారికి నిర్వాహకుడా అని చెప్తూ ఉంటుంది. వడివుడై వానార్తలైవనే ఎన్ను. వడివుడై తనతో సమానమైనటువంటి దివ్యదేహము గల నిత్యసూర్యుడికి నిర్వాహకుడా అని చెప్తూ ఉంటుంది. చెప్తూ వంతిరువరంగనే ఎన్ను. ఉదారమైన శ్రీరంగమందు వేంచేసి ఉన్న స్వామి అని చెప్తూ ఉంటుంది. అడై ఆదాల్ పోల్ ఇవల్ అణుగి అడైందనల్ ముగిల్వన్న నడియే. అడై ఆదాల్ పోల్ శ్రీపాదములు పొందని దాని వలె నుండి ఇవల్ ఈమె అణుగి ఎవరిని ముగిల్వన్న నడియే. పోల్ ఇవల్ ముగిల్వన్నన్ అణుగి అడైందనల్. ఎలా ఉన్నది ఈవిడ? అడయ్యాదాల్ పోల్ అంటే తిరువడిగళ్ళని చేరని దాని వలె ఉన్నదట. అలా ఉండే ముగిల్వన్నన్ అడియే అడైందనల్. ముగిల్వన్నని మేఘము వంటి కాంతి గల నీ యొక్క శ్రీపాదములను సమీపించి పొందినది. అంటే ఈ తిరువాయమటిలో ఈ 10వ పాసురంలో ఆడవాళ్ళు పరమాత్మ యొక్క తిరువడిగళ్ళని పొందారు అని చెప్తున్నారు తల్లిగారు. ఇప్పటి వరకు ఎలా ఉన్నారట? 2-3 పాసురాల వరకు అసలు ఎక్కడ ఉన్నవారు అక్కడే అన్నట్టుగా దూరంగా ఉన్నటువంటి ఆళ్వారు ఎప్పుడు వచ్చి చేరారో తెలియదు. వచ్చి పరమాత్మ యొక్క పాదాలని పొందారు. ప్రతి తిరువాయమజిలోనూ కూడా 10 పాసురాల వరకు ఎలా చెప్పినా 10వ పాసురంలోనో 11వ పాసురంలోనో పరమాత్మ ఆళ్వార్లకు కలిగినటువంటి ఆ భావనల నుండి, ఆ దుఃఖం నుండి తప్పిస్తాడు అని ప్రతి తిరువాయమజిలో కూడా చివరికి వచ్చేటప్పటికి ఇదిగో ఆళ్వార్లకు కావాల్సింది ఇచ్చినట్లుగానే ఉంటుంది అని చెప్తూ, అయితే ఆళ్వార్లు 3 పాసురాల వరకు ఎవరి తెరప్తు ఎన్ చేయిన్నాయే, ఎన్ చేయదిట్టాయే అని ఎన్ సిందిత్తాయి అని ఇలా అడిగారు కదా. ఈవిడ విషయంలో ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగినంతసేపు ఆళ్వార్ నాయిక అక్కడే దూరంగానే ఉన్నది. ఆ తర్వాత ఎలా వచ్చి చేరిపోయిందో పరమాత్మకు తిరువడిగళ్ళని పొందింది ఆళ్వార్ నాయకి. అయితే ఆళ్వార్ నాయకి పొందింది అంటే తమ యొక్క స్వప్రయత్నంతో పొందిందా పరమాత్మకు తిరువడిగళ్ళని అంటే కాదండి. ఆయన తన ప్రయత్నంతో తన దగ్గరికి చేర్చుకున్నాడు అంతే తప్ప, ఆయన ముయర్చి అంటే ప్రయత్నం, ఆయన యొక్క అనుగ్రహంతో ఆయన తన తిరువడిగళ్ళలో చేర్చుకున్నాడే తప్ప
ఆళ్వార్ నాయకి తన యొక్క స్వప్రయత్నంతో తాను పొందినటువంటి ఆవిడ కాదు. అదే చెప్తున్నారు ఆళ్వార్లు. మరి అలా తన తిరువడిగళ్ళలో చేర్చుకోవడానికి కారణం ఏమిటి సర్వేశ్వరుడు? ముగిల్వన్నన్ మేఘవన్నుడండి. మేఘం లాంటి స్వభావము కలిగినటువంటి వాడు, మేఘము వలె ఔదార్యం కలిగినటువంటి వాడు కావటం చేత ఆళ్వార్ నాయకిని తన తిరువడిగళ్ళలో చేర్చుకున్నట్ట స్వామి ఈ పాసురంలో అని. అందువల్ల మా అమ్మాయి పెరుమాళ యొక్క తిరువడిగళ్ళను చేరింది అంటూ తాత్పర్యంలో ఏం చెప్తున్నారు? ఓ శ్రీరంగనాథ, ఈ నాయిక త్రిలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడికిని, బ్రహ్మరుద్రాదులకును, నిత్యసురులకును నిర్వాహకుడై ఉండి సంసారులకు కూడా సేవ సాధించడం కోసమని శ్రీరంగంలో పవళించినటువంటి ఓ శ్రీరంగనాథుడా, నిన్ను సేవింపక నేను అనుభవించుతున్నటువంటి ఈ బాధ నాకెప్పుడు తీరుతుందో తెలియలేదు అని చెప్తూ ఉన్నదయ్యా. ఈమె బాధను చూడగా నీ శ్రీపాదాల కింద శీఘ్రములో పొందాలని తలంచి ఉంటివి. అలా కాకుండా నీ శ్రీపాదాలను ఇప్పుడే చేరి ఆనందిస్తూ ఉన్నది. ఏం చెప్పారు? ఏం అర్థం కాలేదు కదా. మా అమ్మాయి ఏమంటుందో తెలుసా నిన్ను గురించి? అయితే ఈ పాసురానికి 2 నిర్వాహాలు ఉన్నాయట. ఏమిటా నిర్వాహాలు అంటే ముందు ఈ తాత్పర్యం చూశాక చెప్పుకుందాం. త్రిలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడికి, బ్రహ్మరుద్రాదులకి, నిత్యసురులకు కూడా నిర్వాహకుడు ఆ స్వామి. అలాంటి వాడు అయ్యుండి కూడా ఈ సంసారంలో ఉన్న చేతనులకు సేవ సాయించడం కోసమని శ్రీరంగంలో పవళించినటువంటి ఓ రంగనాథ అని పిలుస్తోంది మా అమ్మాయి. అయితే మా అమ్మాయి నీ యొక్క దర్శనం కావకపోవటం వల్ల నిన్ను సేవింపక నేను అనుభవిస్తున్నటువంటి ఏమడుగుతుంది? స్వామి, నిన్ను సేవించాలని నాకు ఆశ, కానీ సేవించే భాగ్యం లభించటం లేదు. కాబట్టి ఇలా నిన్ను పొందలేకపోయాననే ఈ బాధ నాకు ఎప్పుడు తీరుతుందో తెలియట్లేదు అని చెప్తూ ఉన్నది మా అమ్మాయి. అయితే ఈ బాధ చూస్తే ఎలా ఉన్నదయ్యా అంటే, నీ యొక్క తిరువడిగళ్ళ కింద శీఘ్రంలోనే పొందుతుంది అని భావించాము. అలా కాకుండా భావించాము మేము త్వరలోనే చేరుతుంది అనుకున్నాం, కానీ మా అమ్మాయి ఇప్పుడే నీ యొక్క తిరువడిగళ్ళను చేరి ఆనందిస్తుంది అని రాశారు తాత్పర్యంలో. అది ఏమిటట ఇందులో? ముడివివరు తనకు ఒన్నరిగిలే నెన్ను. ఎవరు తనకు ఇక్కడ ఏమిటి? తల్లిగారు చెప్పినటువంటి భావన చెప్పుకోవచ్చట. తల్లిగారు అంటున్నారని. ఎవరు తనకు ముడివు ఒన్నరిగిలే నెన్ను. ఎవరు తనకు ఈమెకి అంటే ఎవరు? కుమార్తెకి ముడివు, ఈ దుఃఖానికి హద్దు అనేటువంటిది, నశింపనేటువంటిది ఒన్నరిగిలే నెన్ను, ఏమీ నాకు తోచటం లేదు అని అరిగిలేన్ అని తల్లి అన్నట్లుగాను. ఈవిడేమిటి? తనకు ఒండ్రు ఈమె తనకు ముడివు ఒన్నరిగిలేన్ ఎన్ను. ఆ పదాల చేరికలో తారతమ్యం చూడండి. ఒకే పదాన్ని తల్లిగారు భావిస్తున్నట్లుగాను చెప్పుకోవచ్చు, ఆ నాయిక భావిస్తున్నట్లుగాను చెప్పుకోవచ్చట. మొదటిది ఏం చెప్పుకున్నాం? ఎవరు తనకు ముడివు కొన్నరిగిలేన్. ఈవిడ దుఃఖానికి ఒక హద్దు నాకైతే ఏమీ తెలియటలేదయ్యా. అసలు ఈ దుఃఖం తీరేటువంటిదా తీరనటువంటిదా? తీరుతుందా తీరదా? అసలు ఏమిటి? ముడివు అంటే నశింపు కదా. ఆ దుఃఖంలోనే అంటే ఏమిటి? ఈ దుఃఖం నుండి మా అమ్మాయి ఎప్పుడు దాటుతుంది అని. ఈ దుఃఖాన్ని దాటింది అంటే అదిగో ఉజ్జీవనం. లేదా అంటే మా అమ్మాయికి ముడివు దుఃఖానికి ముడివా, లేకపోతే మా అమ్మాయికి ముడివా? మా అమ్మాయికి ముడివు అంటే నశింపు. మా అమ్మాయికి నశింపు అంటే ఏమిటి? ఆ దుఃఖ సముద్రంలోనే అలానే పడి ఉంటే మా అమ్మాయికి నశింపు. అలా కాకుండా ఆ దుఃఖ సముద్రాన్ని దాటగలిగితే మా అమ్మాయి యొక్క దుఃఖానికి ముడివు. ఇది అసలు ఏదో నాకు తెలియటం లేదే. మా అమ్మాయికి నశింప, మా అమ్మాయి యొక్క దుఃఖానికి నశింప ఉన్నరిగిలే నాకైతే తెలియటం లేదు అంటుంది ఆ తల్లిగారు అని తల్లిగారి భావన. అదే అమ్మాయి చెప్పేటప్పుడు నా ఈ దుఃఖానికి విముక్తి ఎప్పుడో నాకు తెలియటం లేదయ్యా అని అమ్మాయి పలుకుతోంది అంటే ఎవరు తనకు ముడివు ఒన్నరిగిలే నేను. ఈమె
తనకి ముడివు, అదే నశింపు ఒన్నరిగిలేనెన్ను, అంటే తన యొక్క దుఃఖానికి ముగింపు ఒకటి కూడా నాకు తెలియటం లేదే అని అంటూ ఉంటుంది మా అమ్మాయి అని ఆ అమ్మాయి అనుకునేటువంటి మాట. సరే, ఇందులో ఏమిటి, 2 రకాల నిర్వాహాలు. ఒకటి వైయధికరణ ప్రకారము, 2 సామానాధికరణ ప్రకారం. ఏమిటి, మొదట ఏమిటట, మూవుల గాలియే ఎన్ను, మూడు లోకాలని రక్షించేటువంటి వాడా అంటూ ఉంటుంది మా అమ్మాయి. అంతే కదా, 3 లోకాలకి నిర్వాహకుడా అని చెప్తూ ఉంటుంది. కడికమడు కొండై చెడయ్యనే ఎన్ను, అదిగో పరిమళించేటువంటి ఆ కొన్నై పువ్వట, ఆ పుష్పాల పరిమళాలని కలిగినటువంటి వాడు అని శివపిరాను గురించి చెప్తూ ఉంటుంది. నాన్ముఖ కడవుడే ఎల్లు, ఆ బ్రహ్మగారికి కూడా నిర్వాహకుడు ఈయనే అని చెప్తూ ఉంటుంది. ఒడివుడై వానోర్ తలైవనే ఎన్ను, అంటే ఒడివుడై వానోరు ఏమిటి, సారూప్యాన్ని కలిగినటువంటి తిరుమేనట వాళ్ళది. భగవంతుడు ఈ లోకాన్ని ఈ జీవుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి పరమపదానికి వెళ్తే అక్కడ ఉండేటువంటి మోక్షాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, సాలోక్య మోక్షం, సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య, సామ్యాపత్తి, ఇలా ఇన్ని రకాల మోక్షాలు ఉంటాయట. ఏమిటి, మొదట ఆ లోకంలోకి చేరటం అనేటువంటిది సాలోక్యం, ఆ తర్వాత సామీప్యం, ఆయనని సమీపించటము అనేటువంటిది సామీప్యం. సాలోక్యం అయిపోయింది, సామీప్యం అయిపోయింది, సారూప్యం, అతనితో పాటు సమానమైనటువంటి రూపాన్ని ఇస్తాడు చూసారా, అది సారూప్యం. ఆ తర్వాత సాయుజ్యం, ఆయన యొక్క గుణాలన్నింటినీ గుణాలతోటి చేరి ఆనందంగా ఉండటం అనేటువంటిది సాయుజ్యం. ఆ తర్వాత సామ్యాపత్తి, ఆయనతో పాటు సమానమైనటువంటి గుణాలు, అష్టగుణ ఆవిర్భావం జరుగుతుంది అని చెప్పారు కదా, ఆ గుణాలన్నిటినీ పొందటం అనేటువంటిది సామ్యాపత్తి. అలా ఇక్కడ ఏమిటి, వీళ్ళందరూ ఒడివిడై వానోర్ తలైవనే ఎన్నుమంటే దివ్య దేహాన్ని కలిగినటువంటి నిత్య సూర్యులందరికీ కూడా నిర్వాహకుడా అని ఒక నిర్వాహం. ఇందులో ఏం చెప్పారు, పరమాత్మని గురించి మూలగాళియే ఎన్ను, 3 లోకాలకి నిర్వాహకుడా అంటూ ఉంటుంది మా అమ్మాయి అన్నారు. కడికమష్ కొండై జడయ్యనే ఎన్నుమని ఆ శివపిరానికి పరిమళించేటువంటి కొండై పుష్పాన్ని, ఆ సెగలో కలిగినటువంటి శివపిరాను జడయ్యనేను, శివపిరానే ఆయన అంటే ఏమిటిది, శివపిరానికి అంతర్యామిగా ఉన్నటువంటి వాడా అని అంటూ ఉంటుంది మా అమ్మాయి. అలానే నాన్ముఖ కడవుడే ఎన్నుమంటే ఆ బ్రహ్మగారికి అంతర్యామిగా ఉండి ఆయన చేత కార్యాలన్నీ చేయించేటువంటి వాడా అంటూ ఉంటుంది. ఒడివుడై వానోర్ తలైవనే ఎన్ను, ఆ నిత్య సూర్యులకి నిర్వాహకుడా అని అంటూ ఉంటుంది అని చెప్పడం వల్ల మొదటి 2 లైన్లేమో లీలావిభూతిలో ఉన్న వాళ్ళ యొక్క వైభవాన్ని చెప్తూ, ఆ తర్వాత 3వ పాదంలో ఒడివిడై వానోర్ తలైవనే ఎన్నుమని చెప్పడం వల్ల నిత్య విభూతిలో ఉన్నటువంటి వాళ్ళ విషయంలో పరమాత్మ ఎలా ఉంటాడు అనే విషయాన్ని 3వ లైన్లో ఒడివిడై వానోర్ తలైవనే ఎన్నుం. ఇప్పుడు ఆ స్వామి ఎక్కడున్నాడు అంటే తిరువరంగనే ఎన్నుం, తిరువరంగంలో వేయించేసి ఉన్నాడు అని. అంటే మొదట లీలా విభూతిలో ఉన్నటువంటి వాళ్ళే శివపిరాను గాని బ్రహ్మగారు గాని. ఏమండి, వాళ్ళంతా సృష్టించేటువంటి వాళ్ళు, సంహారకర్తలు కదండి. అంటే వాళ్ళందరూ కూడా సృష్టించబడినటువంటి వాళ్ళే, పరమాత్మ చేత సృష్టించబడినటువంటి వారే బ్రహ్మగారు గాని, ఆ బ్రహ్మగారి చేత సృష్టించబడేటువంటి వారు రుద్రుడు గారు గాని అనుకున్నాం. అంటే పరమాత్మ యొక్క వాళ్ళు సృష్టించేటువంటి వాళ్ళు కాదు, సృష్టిస్తారు బ్రహ్మగారు. ఎంతవరకు సృష్టించగలుగుతాడు బ్రహ్మగారు, ఏదో కొంత భాగం. ఎలా, ఈ అండం ఉన్నదనుకోండి, ఒక అండానికి అధిపతిగా ఉంటారు బ్రహ్మగారు, ఆ అండంలో ఉన్న వాళ్ళ వరకు సృష్టించేది ఆ బ్రహ్మగారే. ఇలాంటి అండాలు ఎన్నున్నాయండి, అండపిండ బ్రహ్మాండ నాయకుడు అంటే ఇలాంటి అండాలు ఎన్నున్నాయో లెక్కలేనన్ని అండాలున్నాయి. అన్ని అండాలకి ఒక్కొక్క అండానికి ఒక్కొక్క బ్రహ్మగారు ఉంటారు. ఆ అండంలో ఉన్న వాళ్ళ వరకు ఆ బ్రహ్మగారే సృష్టిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనకు తెలిసినటువంటి నాన్ముఖన్
నాన్ముఖన్ అంటే బ్రహ్మగారు ఇదిగో ఈ అండంలో ఉన్న జీవులని మాత్రమే సృష్టించగలిగినటువంటి వాడు, ఆ బ్రహ్మగారిని కూడా సృష్టించినటువంటి వాడు సర్వేశ్వరుడు కనుక ఆ బ్రహ్మగారు దానికి స్వయం ప్రతిపత్తి లేదు. ఎలా ఆ బ్రహ్మగారికి అంతర్యామిగా ఉండి ఈయన సృష్టింపచేస్తూ ఉంటాడు. ఆయన సృష్టి కార్యాన్ని నిర్వహించేలాగా లోపల ఉండి ఈయన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇది ఎంబెరమానాలు చెప్పిన విషయం ఏమిటి? మూవల గాలియే ఎన్నుమంటే మూడు లోకాలకి నిర్వాహకుడు, మూడు లోకాలని నిర్వహించేటువంటి వాడు అని. కడికమర్చుకొండే జడయ్యనే ఎన్నుమంటే రుద్రుడి గారికి అంతర్యామిగా ఉండి రుద్రుడి గారి కార్యాలను నిర్వహింపచేసేటువంటి వాడు అని. నాన్ముఖ కడవుడే ఎన్నుమంటే ఇదిగో ఈ బ్రహ్మగారికి కూడా నిర్వాహకుడు అంతర్యామిగా ఉండి అని సామానాధికరణ న్యాయ ప్రకారం అర్థాన్ని సాయించారు ఎవరు? ఎంబెరుమానాలు. కానీ తిరుమాలయ్య ఆండాన్ గారు ఎలా అర్థాన్ని సాయించారట అంటే, ఏ పదానికి ఆ పదాన్నే, ఇప్పుడు ఎలాగా అన్ని పదాల్లోనూ పరమాత్మ యొక్క సంబంధాన్ని చెప్పి అనుభవించారు ఎంబెరుమానాలు. అదే కదా కడికమర్చుకొండే జడయ్యనే ఎందుమంటే కేవలం రుద్రుడి గారిని కాదు, రుద్రుడి గారికి అంతర్యామిగా ఉండి లోపల కార్యాన్ని నిర్వహించేటువంటి వాడు సర్వేశ్వరుడు అని. అంటే ఎవరు సర్వేశ్వరుడు అంటే ఎవరు? ఆ రుద్రుడి గారికి అంతర్యామిగా ఉన్నటువంటి వాడండి, ఆ బ్రహ్మగారికి అంతర్యామిగా ఉండి కార్యాన్ని నిర్వహించేటువంటి వాడండి. అదిగా నిత్యసూరులకి శ్రేష్ఠుడిగా, నిత్యసూరులకి నాయకుడిగా ఉండేటువంటి వాడండి అని లీలా విభూతిలో ఉన్నటువంటి వాళ్ళతోటి సంబంధం కలిగిన వాడు అని, నిత్య విభూతి అయినటువంటి పరమపదంలో ఎలా ఒడివిడైవానోర్ తలైవనే ఎన్నుమని చెప్పడం వల్ల నిత్య విభూతిలో ఉన్నటువంటి నిత్యసూరులకు కూడా నాయకుడు అని ఆ స్వామి ఇప్పుడు అంటే, కాబట్టి పరమాత్మ ఉభయ విభూతి నాయకత్వాన్ని కలిగినటువంటి వాడు అని తెలియజేశారు రామానుజుల వారు సామానాధికరణ న్యాయం ద్వారా. అయితే అలాంటి స్వామి ఇప్పుడు ఎక్కడ అవతరించాడు? ఎక్కడున్నాడు ఆయన? ఇప్పుడు ఎక్కడ వేయించేసి ఉన్నాడంటే తిరువరంగనే ఎన్నుం, ఇదిగో తిరువరంగంలో వేయించేసి ఉన్నాడు. అలాంటి స్వామి విషయంలో అడియడయ్యాదాల్ పోల్ ఇక తిరువడిగళ్ళని సమీపించని దాని వలే ఉన్నది ఇప్పటి వరకు కూడా. ఇవిడ సమీపించేసిందండి, ఆ తిరువడిగళ్ళని సమీపించేసింది. కారణం ఎలా సమీపించిందండి? ఆ సర్వేశ్వరుడు ముగిల్వండనడియే మేఘవర్ణుడైనటువంటి స్వామి యొక్క తిరువడిగళ్ళని సమీపించింది అని ఇది ఎంబెరుమానాల యొక్క నిర్వాహం. అయితే తిరుమాలయ్య ఆండాన్ గారు చెప్పిన ప్రకారంగా వారేం చెప్తారు? మూలగాలియే ఎన్ను మూడు లోకాలను నిర్వహించేటువంటి వాడా అని. కడికమర్చుకొండై చెడయ్యనే ఎన్ను రుద్రుడుగారా అంటూ ఉంటుంది. నాన్ముఖ కడవులే ఎన్ను బ్రహ్మగారా అంటూ ఉంటుంది. వడివుడై అంటూ ఉండేటువంటి ఒడివుడై వానోరు తలైవనే ఎన్ను ఇలా అనేటువంటి వాళ్ళు ఎవరు? ఈ నిత్యసూరులు, ఒడివుడై వానోరు, వీళ్ళందరూ కూడా పరమాత్మ గురించి మూలగాలియే ఎన్నుం మూడు లోకాలు నిర్వహించేవాడు అంటూ ఉంటారు. కడికమర్చుకొండై జడయ్యనే ఎన్నుం నాన్ముఖ కడవులే ఎన్నుం వడివుడై వానోర్ తలైవనే అని అంటూ అని నిత్యసూరులంతా అంటూ ఉంటారు. అలాంటి ఆ స్వామి ఇప్పుడు తిరువరంగంలో వేయించేసి ఉన్నాడు అని మొత్తం ఈ పదాలన్నీ కూడా నిత్యసూరులు ఆయన్ని స్తోత్రం, ఇలా నిత్యసూరులందరి చేత స్తోత్రం చేయబడేటువంటి ఆ స్వామి ఇప్పుడు తిరువరంగంలో ఉన్నాడు అన్నట్టుగా అది తిరుమాలయ్య ఆండాన్ గారు చెప్పింది. అయితే ఇలా చెప్పడం వల్ల ఒక గొప్ప ప్రమాదం. ఏమిటా ప్రమాదము అంటే, ఇప్పుడు ఆళ్వార్నాయికి ఏం చెప్తున్నారు? మా అమ్మాయి ఇలా అంటూ ఉంటుంది అని తల్లిగారు చెప్తూ ఉన్నారు కదా. ఏమంటూ ఉంటుంది మా అమ్మాయి అంటే, మూలగాలియే ఎన్ను మూడు లోకాలని పరిపాలించేవాడా అంటుంది. కడికమర్చుకొండై చెడయ్యనే ఎన్ను అన్నారు. అంటే ఏ పదానికి ఆ పదమే ఇది. లోపల అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మని భావిస్తుందని ఎంబెరమానాల నిర్వాహం అయితే, వీరి యొక్క నిర్వాహం ఏమిటి? కడికమర్చుకొండై చెడయ్యనే ఎన్నుమని ఇక్కడ కేవలం లీలా విభూతి సంబంధాన్ని మాత్రమే చెప్పటం లేదు వారు. ఎవరు? తిరుమాలయ్య ఆండాన్ నిర్వాహం ప్రకారం ఏం చెప్తున్నారు? కేవలం నిత్య విభూతిలో ఇప్పుడు మూడో లైన్లో ఉన్నటువంటి వడివిడై వానోరు తలైవనే అని వడివుడో వానోరు
తలైవనే ఎన్నుమని మా అమ్మాయి అంటుంది అని చెప్పడం వల్ల వీళ్ళందరినీ లీలా విభూతిలో కలిగినటువంటి లీలా విభూతిని కూడా తన అధీనంలో కలిగినటువంటి వాడు అని అర్థం కాకుండా ఇదిగో రుద్రుడు గారిని అంటూ ఉంటుంది, బ్రహ్మగారిని అంటూ ఉంటుంది. అంటే ఇప్పటి వరకు చెప్పినటువంటి అర్థానికి అది పోసగదు. ఏమిటి, ఇవాళ తెరత్తు ఎన్సేదిట్టాయే అని తల్లిగారు అడిగినప్పుడు ఈవిడ విషయంలో ఏం చెయ్యాలనుకుంటున్నావయ్యా అని అడిగింది ఎవరి గురించి? ఎదురుగా ఉన్నటువంటి పెరియ పెరుమాళ గురించి. అయితే ఇప్పటి వరకు కూడా మా అమ్మాయి భావించింది పెరియ పెరుమాళని అని ఆ తల్లిగారు చెప్పారు కదా. ఆ భావనంతా పోయి ఈ పాసురంలో తిరుమాలయ్యాండాన్ గారు చెప్పినట్లుగా కడికమచుకొందే జడయ్యనే ఎన్నుం రుద్రుడు గారు అంటూ ఉంటుంది, నాన్ముఖ కడవుడే ఎన్నుం బ్రహ్మగారు అంటూ ఉంటుంది అని చెప్పడం వల్ల ఇంత చేసి వినేటప్పుడు ఇప్పటి వరకు ఆవిడ అడిగింది ఎవరిని? ఎవడ తెనసేగిందాయే అని, ఎన్సేదిట్టాయే అని. ఓ పెరియ పెరుమాళ ఏం చేయదలుచుకున్నాం మా అమ్మాయి విషయంలో అని పెరియ పెరుమాళని కదా ప్రశ్నించారు. అలాంటి ఆవిడ అదంతా విడిచిపెట్టేసి మా అమ్మాయి రుద్రుడు అంటోంది, బ్రహ్మగారు అంటోంది అని చెప్పారనుకోండి, అసలు దానికి దీనికి సామ్యము లేదు, సంబంధము లేదు కదా, అది స్వారస్యంగా ఉండదు అని భావించినటువంటి వారు ఎవరు? ఎంబెరమానార్లు ఏం చెప్పారు? ఇదంతా కూడా అంటే వారి పద్ధతిలో అయితే వైయధికరణ న్యాయం ప్రకారం అందరిని విడివిడిగా చెప్తోంది ఆళ్వార్ నాయకి అని చెప్పారు. కానీ అలా కాదండి, అసలు వాళ్ళని కాదు స్మరించేది. ఇంత చేసి ఆళ్వార్లు ఓ రుద్రుడా, ఓ బ్రహ్మగారా అంటే ఏమిటి అక్కడ అర్థం? దానికేం పెద్ద స్వారస్యం లేదు కదా. కాబట్టి మా అమ్మాయి వాళ్ళందరికీ అంతర్యామిగా ఉన్నటువంటి స్వామి అని పలుకుతూ ఉంటుంది మా అమ్మాయి. అలాంటి మా అమ్మాయి ఇప్పుడు ఆయన యొక్క తిరువడిగళ్ళని చేరిపోయింది. ఎలా చేరింది? ముగిల్వണ്ണన్ మేఘవన్నుడైనటువంటి స్వామి యొక్క ఔదార్యంతో చేరిపోయింది అని చెప్పారు. ఇది ఎంబెరమానాల యొక్క నిర్వాహం ఒకటి, తిరుమాలయ్యాండాన్ గారి యొక్క నిర్వాహం ఒకటి. ఎంబెరమానాల యొక్క నిర్వాహం ప్రకారము ఏమిటి? ఎంబెరమానాల నిర్వాహం ప్రకారం ఏమిటి? ఉభయ విభూతి నాదత్వం కలిగిన వాడు పరమాత్మ అని. ఎందుకని? మొదటి 2 లైన్లోనేమో లీలా విభూతిలో ఉన్నటువంటి వాళ్ళని, 3వ లైన్లో నిత్య విభూతిలో ఉన్నటువంటి వాళ్ళని మా అమ్మాయి చెప్తూ ఉంటుందని సామానాధికార అన్నింటికి అంతర్యామిగా ఉండి ఆ సర్వేశ్వరుడు పరిపాలిస్తూ ఉంటాడు అని చెప్పడం వల్ల ఉభయ విభూతి నాథత్వం అర్థం అవుతుందని అనుకుంటాను. తిరుమాలయ్యాండాన్ యొక్క నిర్వాహంలో కేవలం లీలా విభూతి మాత్ర నాథత్వం. ఏమిటి? లీలా విభూతికి మాత్రమే నాదుడు ఈయన అని. ఎందుకని వీళ్ళందరూ ఇందాక నేను నిత్య విభూతికి నాదుడు అన్నట్లుగా చెప్పాను కాదు. తిరుమాలయ్యాండాన్ నిర్వాహం ప్రకారం కేవలం లీలా విభూతికి మాత్రమే నాదుడు అనే అర్థం వస్తుంది. అదే ఎంబెరమాన నిర్వాహం ప్రకారం ఉభయ విభూతి నాథత్వం కలిగిన వాడు సర్వేశ్వరుడు అనే అర్థం వచ్చేలాగా దీని 2 నిర్వాహాలు ఉన్నాయంటూ దీనికి ఆరాయిరప్పడి முடிவுகள் தனக்கு இப்பெண் வெள்ளை தனக்கு முடிகைக்கு ஒரு உபாயம் அறிகிறேன் என்னும். இப்பெண் వెళ్ళై ఈ అమ్మాయి తనకు ముడిగైకు నశించిపోవడానికి ఓరు ఉపాయం అరిగిరిలేన్ ఎన్ను. నశించిపోవడానికి కూడా ఉపాయం ఏం తెలియట్లేదు అంటుంది. బ్రహ్మరుద్రాది సకల దేవతైகளுக்கும் అంతరాత్మతయా அவஸ்திதனாய் அவர்களுடைய ஸ்வரூபஸ்திதி பிரவருத்தி ஐஸ்வர்யாதி ஹேதுபூதனானவனே உன் திருவடிகளில் அவர்களோపాది ఉరువు పౌరాదో ఎన్నుం. బ్రహ్మ రుద్రుడు ఇలాంటి సకల దేవతలందరికీ కూడా అంతరాత్మతయా అవస్థితనాయ్ అంటే ఇందాక తిరుమాలయ్యాండాన్ గారు చెప్పిన ప్రకారం ఏం చెప్పుకున్నాము? లీలా విభూతి సంబంధం మాత్రమే కలిగిన వాడు సర్వేశ్వరుడు అనే అర్థం వస్తుందని చెప్పాం కదా. మరి ఇక్కడ ఒడివిడై వానోర్ తలైవనే ఎన్ను అన్నప్పుడు ఎంబెరమాన నిర్వాహం ప్రకారం వాళ్ళని నిత్యసూరులు అని భావించాలి. కానీ తిరుమాలయ్యాండాన్ గారి యొక్క నిర్వాహం ప్రకారం వాళ్ళు నిత్యసూరులని అర్థం చెప్పుకోరట. దేవతలు అంటే అందరూ లీలా విభూతిలో ఉన్నటువంటి వాళ్ళకే ఆయన నాయకుడు అనే అర్థం వచ్చేటట్టుగా అంటే దేవతలు అని చెప్పుకోవాలి. ఒడివిడై వానోర్ అనే పదానికి దేవతలు అని అర్థం చెప్పుకొని అక్కడ కేవలం లీలా విభూతిని మాత్రమే నిర్వహిస్తూ ఉండేటువంటి వాడు ఈయన అని అర్థం అక్కడ చెప్పుకోవాలండి. కానీ ఎంబెరమాన నిర్వాహం ప్రకారం ఒడివిడై వానోర్ అన్నప్పుడు నిత్యసూరులు అని అర్థం చెప్పుకోవాలి అంటూ అదే
ఎలాంటి వాడు పరమాత్మ? బ్రహ్మ, రుద్రుడు మొదలైనటువంటి ఆ దేవతలందరికీ కూడా అంతరాత్మగా వేంచేసి ఉండేటువంటి అంతరాత్మతయా అవస్థితనాయ్, వాళ్ళందరికీ అంతరాత్మగా వేంచేసి ఉండి వాళ్ళ యొక్క స్వరూపము, స్థితి, ప్రవృత్తి, ఐశ్వర్యానికి అన్నింటికీ కారణమైనటువంటి వాడు సర్వేశ్వరుడు అంటూ ఉన్ తిరువడిகளில் అవరగలోపాది ఉరువు పోరాదు ఎన్ను. ఈ యొక్క తిరువడిగల సంబంధం వాళ్ళకి మాత్రమేనా? నాకు కూడా అలాంటి సంబంధం ఉన్నది కదా అంటూ ఉంటుంది మా అమ్మాయి. అయ్యర్వరు అమరగளையும் కూడా తోర్పిత్తు అడిమై ఆక్కికొండిరుక్కిర ఉన్నై కాటి అరుడా ఎన్నుం. నువ్వెలాంటి వాడివి? అయ్యర్వరు అమరగளையும் కూడా తోర్పిత్తు అంటే అజ్ఞానం ఏమాత్రము లేనటువంటి వాళ్ళ నిత్యసుడు, వాళ్ళని కూడా అదిగో నీ యొక్క అధీనం చేసుకొని వాళ్ళకి అడిమయ్యాకి, వాళ్ళని కూడా నీ దాసులుగా చేసుకున్నటువంటి నిన్ను కాట్యరులాయ్ నాకు దర్శింప చెయ్యవయ్యా అంటూ ఉంటుంది. కోయిలే పుగుందు కణ్వళరందు అరుళి ఆశ్రితర్కు ఆత్మదానం పన్నికొండిరుక్కిర పరమ ఉదాహరణే ఎన్నుం. ఆ శ్రీరంగంలో ప్రవేశించి శయనించి ఉండి ఆశ్రితులకి ఆత్మదానం, సత్తని కలుగజేసేటువంటి గొప్ప ఉదారుడా అంటూ ఉంటుంది. ఇని పెరుమాள் తిరువడిகளை చేరిందు முடிய மாட்டாள் పోయి ముడిందాల్ ఎన్నుంబడి దుర్దశా పన్నయ్యాన ఇవల్. ఈయన ఇక మీదట పెరుమాళ యొక్క తిరువడిగలను చేరి ముడియమాట్టాల్ నశించదండి ఈవిడ అని పోయి ముడిందాల్ ఎన్నుంబడి, పోయి ముడిందాల్ వెళ్ళి నశించారండి అనేటువంటి దుర్దశా పన్నయ్యాన ఇవల్ అంటే చేరి ఉజ్జీవించింది అనేటువంటి ఒక పదము, చేరకుండా నశించిపోయింది అనేటువంటి దుర్దశలో ఉన్నటువంటి ఈవిడ వృత్తమాన ఇంద విశేష నిబంధనమాన నిరవధిక దుఃఖమెల్లాం విస్తృతమాంబడి. వృత్తమాన ఇంద విశ్లేష నడుస్తూ ఉండేటువంటి ఈ విశ్లేష కారణంగా కలిగినటువంటి నిరవధికమైన దుఃఖమంతా కూడా ఇంకా అధికమయ్యేటట్లుగా తాన్ ఆశైపట్టబడియే పెరియ పెరుమాళ్ తిరువడిగలయ్యే సంశ్లేషిక్క, తాను ఆశపడిన ప్రకారమే ఆ పెరియ పెరుమాళ యొక్క తిరువడిగలని తిరువడిగల యందు సంశ్లేషిక్క కలయికను పొందగా, సంశ్లేషిక్క పెట్టాల్ కలయికని పొందారు అని ఇవలుடைய తిరుత్తాయార్ ప్రీతయ్యాగిరాల్ ఆళ్వార్ నాయక్ యొక్క తల్లి గారు ప్రీతితోటి చెప్తూ ఉన్నారట. అయితే ప్రీతితో చెప్పేటప్పుడు ఇప్పటి వరకు ఆయనతోటి మాట్లాడినట్లుగా చెప్పారు కదా, కానీ ఈ మాటలు స్వగతంలో మా అమ్మాయి ఇప్పటి వరకు ఆయన సమీపిస్తుందో, సమీపించి తన దుఃఖాన్ని పోగొట్టుకుంటుందో, సమీపించకుండా ఇలా ఉండి ఈ దుఃఖంలోనే నశించిపోతుందో అని భయపడిపోయాను. కాదు, ఇప్పుడు ఆయన యొక్క అనుగ్రహంతో ఆయన యొక్క తిరువడిగలను పొందగలిగింది, ఆ దుఃఖం నుండి బయటపడింది అని ఆనందంతో స్వగతంగా, అదేమిటి ఎవరితో చెప్పినట్లు కాదట ఈ పాసురం, స్వగతంలో మా అమ్మాయి చాలా ఆనందంగా ఉందండి ఇప్పుడు అని తనలో తాను భావిస్తున్నట్టుగా ఉంటుందట ఈ పాసురం. పన్నీరాయిరప్పడి అనంతరం ఈశ్వరాభిమానిగడుக்கும் అంతరాత్మావాన సర్వేశ్వరనాన ఇవளுடைய ஆர்த்தியறிந்து தன் சீராதிசயத்தாலும் ஔதாரியத்தாலும் தன் வடிவஜகாலம் ஆந்தர சம்சேஷத்தை விశ్లేஷித்து பிரகாசிப்பிக்க இவளுக்கு அத்தால் பிறந்த விசுவாசத்தை கண்டு சுகதமாகத்தாயார் సంతుష్టయ్యాయ్ చొల్లుగిరాల్. అదిగో ఆళ్వార్ నాయకి తల్లి గారు స్వగతంగా సంతోషంతో చెప్తున్నారట ఈ పాసురాన్ని. ఎలా ఉండేటువంటి వాడు సర్వేశ్వరుడు అంటే తామే ఈశ్వరులము అని అభిమానం కలిగి ఉండేటువంటి బ్రహ్మగారికి, రుద్రుడు గారికి, దేవతలకి అందరికీ కూడా అంతరాత్మగా ఉండేటువంటి వాడు స్వామి. అలాంటి ఆ స్వామి ఈవిడ యొక్క ఆర్తిని తెలుసుకొని తన యొక్క సౌశీల్యాది గుణాల చేత ఔదార్యంతో తన యొక్క ఒడివజకాలం దివ్యమంగళ విగ్రహ సౌందర్యంతో ఆంతర సంశ్లేషத்தை విశ్లేషిస్తూ ప్రకాశిప్పిక్క, ఆంతర సంశ్లేషాన్ని విశేషిస్తూ ప్రకాశిప్పిక్క. అందులో ఇదేమిటండి, బాహ్య సంశ్లేషం లభించిందా ఆళ్వార్ నాయకి అంటే కాదు, ఆంతర సంశ్లేషం ఎంతవరకు కూడా మానసిక అనుభవమే, అది ఇంకా చాలా స్పష్టమైనటువంటి మానసిక అనుభవాన్ని కలుగజేశాట సర్వేశ్వరుడు. ఎవలకు అత్తాల్ పిరంద విశ్వాసత్తై కండు, అది అమ్మాయికి దాని వల్ల కలిగినటువంటి విశ్వాసాన్ని చూసి స్వగతమాగా తనలో తాను తాయారు
సంతుష్టయ్యాయి చొల్లుగిరాల్. సంతోషంతో చెప్తున్నటువంటి పాసురం ఇది. ప్రత్యక్ష సిద్ధ அவசாதத்தையுடையவள் இப்படி அவசன்னையான తన్ పడిక్కు ముడివు వన్ను అరిగిలేన్ ఎన్నుం. ప్రత్యక్షంగా కనబడుతూ ఉండేటువంటి దుఃఖాన్ని కలిగినటువంటి మా అమ్మాయి ఈవిడ యొక్క ఇప్పటి ఈ రీతిగా దుఃఖాన్ని కలిగినటువంటి తన స్వభావానికి, తన యొక్క స్థితికి ముడివు వన్ను అరిగిలేని ఎన్నుం, ఏదో ముగింపు ఒక్కటి కూడా నాకు తెలియటం లేదు అంటూ ఉంటుంది. త్రైలోక్య ఈశ్వరనాన ఇంద్రనుక్కు అంతరాత్మ వాయికొండు నిర్వహత్తవనే ఎన్నుం. మూడు లోకాలని నిర్వహించేటువంటి వాడైన ఇంద్రుడికి అంతరాత్మగా ఉండి ఆయన ఇంద్రుడిని నిర్వహించేటువంటి వాడా అంటూ ఉంటుంది. పరిమళ ప్రవాహియాన కొందైత్తారై ఉడైత్తాన జటయ్య ఉడయ్యనాన రుద్రనై అధిష్ఠిత్తు నిన్ను అవనుడయ ఈశ్వరత్వ ఉపాసకత్వంగలు కుయీడానవనే ఎన్నుం. కొందైత్తారై బాగా పరిమళాలు కలిగినటువంటి కొందై పుష్పాల మాలని జటల్లో ధరించినటువంటి రుద్రుడిని అధిష్ఠిత్తు నిన్ను, ఆ రుద్రుడికి అంతర్యామిగా ఉండి అవనుడై ఈశ్వరత్వ ఉపాసకత్వంగలకు ఈడానవని, ఆయనకు ఈశ్వరత్వానికి ఉపాసకతలకు కూడా ఈడుగా తగినటువంటి వాడుగా ఉన్నవాడా అంటూ ఉంటుంది. ఎవరగలు కుశేషియాన చతుర్ముఖనాన దైవత్తుక్కు ఆత్మానాన అవనే ఎన్నుం. వీళ్ళందరికీ కూడా శేషి ఎవరు? ఆ చతుర్ముఖ బ్రహ్మగారు. అలాంటి ఆ చతుర్ముఖ బ్రహ్మగారి కూడా ఆత్మగా ఉన్నటువంటి వాడా అంటూ ఉంటుంది. ఇప్పటి ఈశ్వరాభిమానిగళాన ప్రయోజనాంతర పరర్కుం ప్రకార్యాన శీలత్తుక్కు మేలే తన్నోడు లబ్ధ సారూప్యరాన నిత్య సూర్యులకు శేషియానవనే ఎన్నుం. ఇలాగ ఈశ్వరాభిమానం కలిగినటువంటి వాళ్ళు, ప్రయోజనాంతర పరులైనటువంటి వాళ్ళకి ప్రకారిగా ఉండటం అనేటువంటిది స్వభావంగా కలిగిన వాడు. వాళ్ళందరికీ ప్రకారిగా ఉండేటువంటి వాడు కదా. అంటే బ్రహ్మగారు అందరినీ సృష్టించే, ఒక అండాల్లో ఉన్న జీవులందరినీ సృష్టించేటువంటి వాడు బ్రహ్మగారు అని, ఆ తర్వాత అదిగో రుద్రుడు గారు, ఆ తర్వాత ఇంద్రుడు గారు త్రైలోక్య అధిపతి అని, ఇలాంటి వీళ్ళందరూ ఎలా ఉన్నారు? ఈశ్వరాభిమానం இமயவரித்யாதி எவள் மோகித்து கிழக்க திருத்தாயார் தனியே இருந்து கூப்பிட்டு வெளிவரவு தீரா நித்திய சூரிகள் திரள இருக்க அவர்கள் நடுவே ஆனந்த நிர்பரராய் இருந்து అనుభవిக்க பெறுவர்கள். అదిగో ఎలాగా యమయవర్ ఇత్యాది, యమయవర్ సూడ ఇరుప్పర్ అన్నారే, ఆ రీతిగా ఈ తిరువాయిమటిలో ఆళ్వార్ నాయకేమో మోహపడిపోయి ఉన్నది, ఆ తిరుత్తారేమో ఒంటరిగా ఉండి స్వామి అమ్మాయి ఎలా ఉన్నది, అమ్మాయి విషయంలో ఏం చేయాలనుకుంటున్నావు అన్నట్టుగా తల్లి మొరలు పెట్టుకున్నది కదా. అలాంటి అవసరమేమి లేనట్లుగా ఎవరైతే ఈ తిరువాయిమటిని సేవిస్తారో వాళ్ళంతా కూడా నిత్య సూర్యుగల తెరల ఇరుక్క, ఆ నిత్య సూర్యులంతా కూడా సమూహంగా వేంచేసి ఉండగా అవరగల నడువే వాళ్ళ మధ్యలో ఆనంద నిర్భర, ఆనందంతో నిండినటువంటి వాళ్ళై అనుభవిక్క పెరువర్గల్, అనుభవాన్ని పొందుతారు అంటున్నారు. ఈ తిరువాయిమటిని సేవించినటువంటి వాళ్ళకి ఫలాన్ని. వడకు తిరువీధి పిళ్ళై తిరువడిగలే శరణం ముగిల్వన్న నడియై అడైందు అరుள் சூடிவு ఎందవన్ மொய்புனல் பொருணல் துகில் வண்ண தூணீர் சேர்ப்பன் வன் பொழில் சூழ் வன் குருகூர் செடகோபன் முகில் வண்ண நடிமேல் சொன்ன சொல் மாலை 1020 வல்லார் முகில் வண்ண வானத்து எமயவர் சூழையிருப்பர் పేరింబ వెళ్ళతే. అయితే మనకి తిరువాయిమటిలో ఏం చెప్పారు? ఇప్పుడు మొత్తం తిరువాయిమటి మొత్తం కూడా ఆడవాళ్ళు పెరుమాళ విషయంలోనే అనుగ్రహించారు అని చెప్తున్నారు కదా. అంటే మొత్తం తిరువాయిమటి 10 పదులు, ఆ 10 పదుల్లో కూడా ఒక్కొక్క 10లో ఆడవాళ్ళు పెరుమాళ యొక్క ఏ గుణాన్ని అనుభవించారో మనం చెప్పుకున్నాం కదా. మొదటి 10లో ఏం చెప్పుకున్నాం? పరత్వాన్ని అనుభవించారు అని, రెండవ 10లో కారణత్వాన్ని అనుభవించారని, మూడవ 10లో వ్యాపకత్వాన్ని అనుభవించారని, నాలుగవ 10లో నియంతృత్వం కలిగిన వాడు స్వామి అని చెప్పారని, ఐదవ 10లో కారుణికత్వం కలిగినటువంటి వాడు అని, ఆరవ 10లో శరణ్యత్వం కలిగినటువంటి వాడు అని, ఏడవ 10లో శక్తి
కలిగినటువంటి వాడు అని, 8వ పదిలో సత్యకాముడు స్వామి అని, 9వ పదిలో ఆపస్సకుడుగా ఉంటాడు స్వామి అని, 10వ పదిలో ఆర్తిహరుడండి స్వామి అని, ఇలా 10 పదులకి కూడా 10 గుణాలని అనుభవించారు ఆళ్వార్లు అని మనం చెప్పుకున్నాం పూర్వం కూడా. అయితే ఇప్పుడు మొత్తం తిరువాయిమొழிకి అదైతే ఈ 10 గుణాలని కూడా ఆళ్వార్లు ఈ తిరువాయిమొழிలో ఉన్న 10 పదులతోటి అనుభవించారట. 1వ పాసురం ఏమిటి, ఏం చెప్పుకున్నాం మనం ఇప్పుడు? 1000 పాసురాలు అంటే 10 పదులు. 10 పదులు ఒక్కొక్క 10లో ఒక్కొక్క మొదటి 10లో పరత్వాన్ని అలా అనుభవించారని చెప్పుకున్నాం కదా. అలానే మొదటి 10లో అనుభవించినటువంటి పరత్వాన్ని ఆళ్వార్లు ఈ తిరువాయిమొழிలో మొదటి పాసురంతో, 2వ 10లో అనుభవించినటువంటి కారణత్వాన్ని ఆళ్వార్లు ఈ తిరువాయిమొழிలో 2వ పాసురంతో, అలా అక్కడ 10 పదులతో అనుభవించినటువంటి గుణాలన్నీ కూడా ఈ 10 పాసురాల ద్వారా ఆళ్వార్లు అనుభవించారట. ఏమిటవి అంటే మొదటి పరత్వాది దశకం అంటారట ఈ 10ంటిని కూడా. మొదటి పాసురంలో వడి ఉడై వానోర్ తలైవనే అని చెప్పడం వల్ల ఆళ్వార్లు పరమాత్మ యొక్క పరత్వాన్ని అనుభవించారు అని, మున్సైదు ఈ ఉలగం పడైత్తు అని చెప్పడం వల్ల 2వ పాసురంలో ఆ పదం ద్వారా ఆళ్వార్లు సర్వేశ్వరుడు కారణత్వం కలిగినటువంటి వాడు అని అనుభవించారని, కట్కీలి అంటే కన్నుకు అగోచరమైనటువంటి వాడు అని చెప్పడం వల్ల వ్యాపకత్వం కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు అని, కాలశక్తరత్తాయ్ అని చెప్పడం వల్ల 4వ పాసురంలో సర్వేశ్వరుడు నియంతృత్వం నియమించేటువంటి శక్తి నియామకుడు అని, ఆ తర్వాత 5వ పాసురంలో ఇవల్ తిరత్తరులాయ్ అని చెప్పడం వల్ల కారుణికత్వం అనే గుణాన్ని కలిగిన వాడు సర్వేశ్వరుడు అని, పచ్చిలారు పత్తనిన్నానే అని 6వ పాసురంలో పాడటం వల్ల పచ్చిలారు పత్తనిన్నానే అంటే అశరణ్యులైనటువంటి వాళ్ళకి శరణ్యుడుగా ఉండేటువంటి వాడు, అంటే ఏ దిక్కు లేనటువంటి వాళ్ళకి దిక్కుగా ఉండేటువంటి వాడు అని చెప్పడం వల్ల శరణ్యత్వం అనే గుణం కలిగిన వాడండి సర్వేశ్వరుడని 6వ పాసురంలో చెప్పారని, అలైకడల్ కడంద ఆరముదే అని చెప్పడం వల్ల అంటే అలలు కొడుతూ ఉండేటువంటి సముద్రాన్ని చిలికిన వాడని చెప్పడం వల్ల ఆయన శక్తి మనకు తెలుస్తుందని శక్తి అనే గుణాన్ని అనుభవించారని, ఆ తర్వాత తిరుమగల్ చేరు మార్బనే అని చెప్పడం వల్ల సత్యకాముడండి స్వామి అని 8వ పాసురంలో అనుభవించినటువంటి ఆళ్వార్లు ఉండు ఉమిజందా అని చెప్పడం వల్ల ఆపస్సఖత్వం, ఆపదలో ఉన్నప్పుడు స్నేహితుడుగా ఉన్నటువంటి వాడే కదా ఆపస్సఖుడు అనిపించుకుంటాడు. ఉండు ఆరగించాడు, ఎప్పుడు ఈ లోకాలన్నీ ప్రళయం అనే ఆపదలో ఉన్నప్పుడు వాటన్నిటినీ తన లోపలికి తీసుకొని వీటిని రక్షించినటువంటి వాడు ఉమిజిందా, మళ్ళా వాటిని వెలికి తీసి సృష్టించినటువంటి వాడు కదా. అందుకని ఆపస్సకత్వం అనే గుణం కలిగినటువంటి వాడని, ముగిల్వన్నన్ అడియై అడైందు అరుల్ సూడి ఉయ్యందవన్ అని చెప్పడం వల్ల ఆర్తిహరత్వం అనే ఆర్తిని అదే చెప్పారు. ముగిల్వన్నన్ అడియై అడైందు సమీపించి అరుల్ సూడి ఉయ్యందవన్ అనుగ్రహాన్ని పొందారు మా అమ్మాయి అని చెప్పడం వల్ల ఆళ్వార్లకు ఉన్నటువంటి ఆర్తిని తొలగింప చేశాడు కనుక ఆర్తిహరత్వం అనే గుణం కలిగిన వాడు సర్వేశ్వరుడు అని పరత్వాది దశకం అంటారట వీటిని. అలానే పరత్వాది పంచకం అని చెప్పుకుంటాం కదా మనం. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అని వీటిని పరత్వాది పంచకం అంటాం కదా. పర అనే పదం అంటే పరమపదంలో ఉన్నటువంటి స్వామిని పరస్వరూపుడు అంటాం కదా. అవి ఎక్కడ తెలియజేశారు? అదిగో మన ఒడివుడై వానోరు తలైవని అని చెప్పడం వల్ల ఆయన పరస్వరూపుడు అని, కడలడం కొండ కడలవన్న అని చెప్పడం వల్ల వ్యూహంలో వేంచేసి ఉండేటువంటి వాడని, కాకుట్టా కన్ననే అని చెప్పడం వల్ల విభవావతారాలు అని, కక్కిలి అని చెప్పడం వల్ల అంతర్యామి అని, తిరువరంగనే అని చెప్పడం వల్ల అర్చాస్వరూపుడుగా వేంచేసి ఉన్నవాడు ఆ స్వామే అని ఈ తిరువాయిమొழிలో పరత్వాది పంచకాన్ని తెలియచేశారట ఆళ్వార్లు. పరత్వాది దశకాన్ని కూడా తెలియచేశారు అంటున్నారు. రేపు ఈ తిరువాయిమొழிని పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ దివ్య తిరువడిகளே శరణం. ఆచార్య దివ్య తిరువడిகளே శరణం.